హిందువుల యొక్క స్కూల్స్, హిందూ అమ్మాయిలు ఎక్కువగా చదివే స్కూల్స్ కాలేజ్ టార్గెట్ చేసుకొని ఒక డ్రగ్స్ మూట ముస్లిం యువకులకు సంబంధించి ఒక డ్రగ్స్ మూట అక్కడ మైనర్ అమ్మాయిలను 14, 15, 16 సంవత్సరాల యొక్క మైనర్ అమ్మాయిలను ట్రాప్ చేసి వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేస్తున్నటువంటి దారుణ సంఘటనలు ఇవాళ ఈ చార్మినార్ ప్రాంతంలో జరుగుతున్నాయి. నేను చెప్పేది క్రైమ్ సినిమాలాగా అనిపిస్తుంది, కానీ పచ్చి నిజం. కేరళ ఫైల్స్ సినిమాలో ఎలాంటి దారుణాలు జరిగినాయో ఇవాళ హైదరాబాద్ ఫైల్స్ సినిమా తీసేంత స్థాయిలో ఇవాళ దారుణాలు ఇలా చార్మినార్ ప్రాంతంలో జరుగుతున్నాయి. దీనికి అండాదండా ఎంఐఎం పార్టీ స్థానిక డివిజన్ నాయకుల నుంచి ఎంపీల వరకు అక్బరుద్దీన్ ఓవైసీ కానీ, అసదుద్దీన్ ఓవైసీ కానీ, వాళ్ళ శాసనసభ్యులు కానీ, వాళ్ళ నాయకుల యొక్క కనుసన్నల్లో ఇదంతా జరుగుతుంది. వాళ్ళ నాయకత్వంలో జరుగుతుంది, వాళ్ళ స్వీయ రక్షణలో ఇవంతా జరుగుతూ ఉన్నది. వాళ్ళ అక్కడ స్కూల్స్ ఉన్నాయి, చాలా స్కూల్స్ ఉన్నాయి. హిందూ అమ్మాయిలు ఎక్కువ చదివే స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయి ఆ ప్రాంతాల్లో. వేరే స్కూల్స్ టార్గెట్ కాదు, ముస్లిం అమ్మాయిలు ఎక్కువగా చదివే స్కూల్స్ టార్గెట్ కాదు. వాళ్ళంతా ప్రశాంతంగా చదువుకుంటున్నారు, వాళ్ళు చదువుకోవాలి, మాకు ఇబ్బంది అవుతుందల్లా. కానీ ఎక్కడైతే హిందువుల యొక్క స్కూల్స్ ఉన్నాయో, హిందూ అమ్మాయిలు ఎక్కువగా ఉన్న స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయో వాటిని టార్గెట్ చేస్తున్నారు. టార్గెట్ చేసి వాళ్ళకి ఫస్ట్ ఏం చేస్తారంటే, ఫస్ట్ ఒక అమ్మాయిని ట్రాప్ చేశారు. ట్రాప్ చేసి అమ్మాయిని ఒక ఫంక్షన్ పేరు మీద పిలిపించి, ఒక ముస్లిం అమ్మాయి బర్త్డే అని పిలిపించి ఆ అమ్మాయికి చాక్లెట్ ఇచ్చారు. తక్కువ డోస్తో డ్రగ్స్తో కూడా చాక్లెట్ ఇచ్చారు అమ్మాయికి. ఇది మెల్లమెల్లగా అమ్మాయికి ఆ డ్రగ్స్ డోసు పెంచి అలవాటు చేసి ఆ అమ్మాయిని దాదాపు 6 రోజుల పాటు ఎత్తుకపోయారు. అమ్మాయిని 6 డేస్ ఎత్తుకపోయి అమ్మాయికి డ్రగ్స్ అలవాటు చేసి నాకు తెలిసి ఏం చేస్తారో తెలుసు. 6 డేస్ తర్వాత ఆ అమ్మాయిని మళ్ళీ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ దగ్గర వదిలిపెట్టారు. ఎట్లా వదిలిపెట్టారంటే, వాళ్ళ పేరెంట్స్ పోయి పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసులు పట్టించుకోలే. ఎఫ్ఐఆర్ చేస్తారు. ఎఫ్ఐఆర్ చేశాక 4 డేస్ తర్వాత తిప్పి లాస్ట్కి 4 డేస్ తర్వాత వాడంతా వాడుకొని వచ్చి పోలీస్ స్టేషన్ దగ్గర వదిలిపెట్టి పోతాడు. వదిలిపెట్టినాక ఏమవుతుంది, పోలీసు వాళ్ళు ఏం చేస్తారంటే, చేస్తే ఒక ఎఫ్ఐఆర్ చేస్తారు, దాని డ్రగ్స్ కేసు పెడతారు, ఫోక్సో కేసు పెడతారు, అన్ని పెడతారు దానిలో. కానీ వ్యక్తిని అరెస్ట్ చేయరు. మీ అమ్మాయి మీకు వచ్చింది కదా, అమ్మాయిని ఏం చేయలేదు కదా, మీరు ఏం మాట్లాడకండి. మీరేమన్నా మాట్లాడితే వాళ్ళు వచ్చి మళ్ళీ ఆయన అమ్మాయిని చంపుతారు. ఇది ఎవరు చెప్తారు? ఇది పోలీసు వాళ్ళు చెప్తారు. ఇది స్థానిక కూడా కొంతమంది పోలీసు వాళ్ళు చెప్తారు. ఆ అమ్మాయి పేరెంట్స్ ఏమంటారు, నిజంగా ఇది వాస్తవం కావచ్చు, మా అమ్మాయి అయితే మాకు దక్కింది, ప్రాణాలతో దక్కిందని చెప్పి అమ్మాయి వాళ్ళ పేరెంట్స్తో వెళ్ళిపోతుంది. ఇది మొదటి సంఘటన జరిగింది. దీని తర్వాత అదే అమ్మాయిని లోపరుచుకొని డ్రగ్స్ ఇచ్చి నగ్నంగా వీడియోలు తీయడము, వాళ్ళని అన్ని రకాలుగా శారీరక దోపిడీ చేయడము. మీరు బయటికి పోయి ఏమన్నా చెప్తే ఈ వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాం, మీ కాలనీ ఏరియాలో పోస్ట్ చేస్తాం, మీ స్కూల్ గ్రూప్లలో దీన్ని సర్క్యులేట్ చేస్తాం, మీ అమ్మానాలను చంపేస్తాం. నీకు మళ్ళా డ్రగ్స్ కావాలంటే ఎప్పుడైనా మా దగ్గరికి రావచ్చు, మేము డ్రగ్స్ ఎప్పుడైనా ఇస్తాం. ఒక్కసారి 2 సార్లు డ్రగ్స్ అలవాటు అయిన తర్వాత ఆ అమ్మాయిలకు ఎట్లుంటుందంటే ఆ డ్రగ్స్ తీసుకోవాలని చెప్పి ఆలోచన ఉంటుంది. ఇవాళ ఇదే పరిస్థితి ఆడ స్టార్ట్ అయింది. ఆ ఒక్క అమ్మాయిని ట్రాప్ చేసి నెక్స్ట్ ఏం చేసిండ్రు,
ఇది చార్మినార్లో. ఇక్కడ జరిగేది ఎవరి మీద అంటే ఒక 20 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి పుట్ట కూటి కోసం ఉపాధి కోసం ఇవాళ బెంగాల్ నుంచి చాలా మంది బెంగాల్ వాసులు బెంగాలీ హిందువులు అందరూ కూడా ఒక ప్రాంతంలో ఆ పాత బస్తీ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. 20 సంవత్సరాలు కూలీనాలు చేసుకుంటారు, వాళ్ళ సొంత కులవృత్తులు చేసుకుంటారు, కుటుంబ పోషణ కోసం వాళ్ళ తిప్పలు వాళ్ళు పడుతున్నారు. ఆ బెంగాల్కి సంబంధించిన హిందూ అమ్మాయిల విషయంలో నేను మీ అందరికీ చెప్తున్నాను. బెంగాల్కి సంబంధించిన హిందూ అమ్మాయిల విషయంలో ఈ దారుణ సంఘటనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఆదిల్ అలియాస్ అజీజ్ వీడు ఈ ఫాల్తియాడు ఒక్క కేసు కాదు, గ్యాంగ్ లీడర్ వీడు. వీటితో పాటు పెద్ద డ్రగ్స్ గ్యాంగ్, ఇదో పెద్ద రాకెట్ ఇది. డ్రగ్స్ గ్యాంగ్ ఇదో పెద్ద రాకెట్ ఇది. వీని గ్యాంగ్లా దాదాపు 30-40 మంది కంటే ఎక్కువ మంది వీని గ్యాంగులో ఉంటారు. వీళ్ళంతా కూడా ముస్లిం యువకులు. వీళ్ళందరూ కూడా మీకు లైవ్ ఎగ్జాంపుల్ చెప్తా. ఒకటి 26th రోజు 26/10 వెస్ట్ బెంగాల్ సంబంధించి అమ్మాయిలు 26/10/2025 రోజున రాత్రి పేరెంట్స్ పడుకున్నారు. వీళ్ళ పేరెంట్సే, అమ్మాయి వాళ్ళ పేరెంట్స్, వీళ్ళు ఇద్దరు కూడా. వీళ్ళందరూ పడుకున్నారు. తెల్లారి లేసరికి వీళ్ళ అమ్మాయి లేదు, మైనర్ అమ్మాయి. వెంటనే పోయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీసు వాళ్ళు పట్టించుకోలే. 2 days తర్వాత అమ్మాయి వచ్చింది. అమ్మాయి వచ్చిన తర్వాత పోలీసులు చెప్పారు, ఎఫ్ఐఆర్ చేశారు, కానీ మళ్ళీ పట్టించుకోలే పోలీసులు. క్లోజ్ చేస్తారా, ఏం చేస్తారా, పెండింగ్ పెడతారు. మీ అమ్మాయి వచ్చింది కదా, తీసుకుపోని అంటారు. దీని తర్వాత మళ్ళీ ఏమైంది, పోయి సార్ మా అమ్మాయిని పట్టుకపోయింది ఎవరు అని వీళ్ళు అడిగితే 30th రోజు ఆ అమ్మాయిని వదిలిపెట్టారు. వదిలిపెట్టిన తర్వాత సెకండ్ టైం మళ్ళా ఈ అమ్మాయి మళ్ళా పోయింది. డ్రగ్స్కి అలవాటు అయిపోయింది. ఇక ఈ అమ్మాయి మళ్ళా అమ్మాయిని తీసుకుపోయారు వాళ్ళు. తీసుకుపోయిన తర్వాత పోలీస్ స్టేషన్ పోతే పట్టించుకోలేదు పోలీసు వాళ్ళు. మళ్ళీ అమ్మాయి వస్తుంది కదా, వచ్చినప్పుడు తీసుకుపోండి. ఇది పోలీసు వాళ్ళ సమాధానం, అక్కడ కొంతమంది అధికారుల సమాధానం. మొన్న పోయింది కదా, వచ్చింది, మళ్ళీ పోయింది కదా, మళ్ళీ వస్తుంది. ఎవరు చంపరు, ప్రాణాలతో వస్తే సరిపోతుంది కదా మీకు. ఇది లోకల్ కానిస్టేబుల్తో పాటు పోలీసు వాళ్ళు ఇచ్చే సమాధానం. అక్కడ అమ్మాయి రాలే. లాస్ట్కు చూసిన తర్వాత మా అక్కడ గోషామహల్ జిల్లా అధ్యక్షుడు ఉమామహేందర్ గారి దగ్గరికి వాళ్ళు పేరెంట్స్ పోయిన తర్వాత పోలీస్ స్టేషన్ నుండి ఉమామహేందర్ గారు పోతే ఎఫ్ఐఆర్ చేస్తలేడు. లాస్ట్కు ఎఫ్ఐఆర్ చేస్తారా చేయరా అని ప్రశ్నించాక ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత పట్టుకొస్తలేరు. నాకు ఫోన్ చేసిన తర్వాత నేను మా లీగల్ సెల్ ఆంతోన్ రెడ్డి గారికి ఫోన్ చేసి దీని మీద నేను ఢిల్లీలో ఉన్నా, మణిపూర్లో ఉన్నా, దీని మీద ఒక సీరియస్గా మీరు చూడండి అని చెప్పిన తర్వాత ఏబిఎస్ కార్పస్ పిటిషన్ వేస్తామని మా అడ్వకేట్స్ చెప్పిన తర్వాత అప్పుడు ఎంత ఘోరమైన విషయం అంటే లోకల్ ఉన్న ఆ ఎస్ఐ ఏం చేసింది తెలుసా, ఎవరు పట్టుకపోయినారు అంటే సార్ మళ్ళా వాడే ఆదిల్ సార్. అని చెప్పిన వెంటనే 10 నిమిషాలలో తీసుకొచ్చి దింపేసిపోయినాడు. 10 గంట లోపల తీసుకొచ్చి పోలీస్ స్టేషన్గా దింపేసి వెళ్ళిపోయాడు. వాడికి ఎట్లా తెలుసు, ఆదిలంటోడికి ఎట్లా తెలుసు? సెకండ్ టైము ఎట్లా తీసుకుపోయినంటే అమ్మాయికి బాగా డ్రెస్ ఇచ్చారు. అమ్మాయి సైకో అయిపోయింది. అమ్మాయి విలవిల కొట్టుకుంటుంది, చేతులు కాళ్ళు వంకర పోతున్నాయి. అమ్మాయి మాట వస్తలేదు.
తల కొట్టుకుంటున్నది, పేరెంట్స్ని కొడుతున్నది, మొబైల్ కిందెత్తేస్తున్నది, కొరుకుతున్నది వాళ్ళను. అరే ఇంత దారుణమైన పరిస్థితి ఏంటి అని చెప్పి వాళ్ళు ట్రీట్మెంట్ కోసము ఆయనే, వాళ్ళ భార్య, ఆ అమ్మాయి వాళ్ళ అన్నయ్య పట్టుకొని పోతున్నారు. సెకండ్ టైం పట్టుకొని పోతుంటే ఆ ఆదిలంటాడు దూరం నిల్చొని అమ్మాయికి సైగ చేసిండు బైక్ మీద. ఈ అమ్మాయి చెప్పులు తీసుకుంటా అని చెప్పి కిందికి వంగి పేరెంట్స్ నూకేసి కథం పోయి వన్ బైక్ ఎక్కి బైక్ మీద ఎత్తుకపోతుంటే ఈ అమ్మాయి వాళ్ళ అమ్మాయి వాళ్ళ అన్నయ్య ఇలా కొడుకు వాడిని పట్టుకోవడం పోతే వాడిని ఆ అబ్బాయి తన్ని బైక్ మీద కింద పడేసి ఎత్తుకొని వెంటూ సీసీ ఫుటేజ్లో మొత్తం రికార్డ్ అయి ఉన్నాయి. ఫస్ట్ ఎత్తుకపోయారు, పోలీసులు పట్టించుకోలే, తీసుకొచ్చి దించిండు, ఎఫ్ఐఆర్ మాత్రం చేసారు. అన్ని డ్రగ్స్ కేసు, ఇది భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ సెక్షన్ 137(2) అని ఎఫ్ఐఆర్ నెంబర్ 189 ఆఫ్ 2025 ఒకటి. దాని తర్వాత మళ్ళీ కూడా ఎఫ్ఐఆర్ 2 ఎఫ్ఐఆర్లు చేశారు. అంతకుముందు మస్తు ఎఫ్ఐఆర్లు చేశారు. ఫస్ట్ ఎత్తుకపోయాడు, పోలీసులు పట్టించుకోలే, కాంప్రమైజ్ వెంటనే దించిపోయాడు. మళ్ళీ సెకండ్ టైం ఏం చేసిండు, మళ్ళీ హాస్పిటల్ తీసుకుపోతానికి వచ్చేసరికి మళ్ళా ఎత్తుకొని పోయాడు వాడు. అంటే డ్రగ్స్, అంటే ఆమె అమ్మాయికి ఏం కావాలి, డ్రగ్స్ కావాలి. ఆదిలంటారు దూరంకి వెళ్ళి చూస్తే ఏమవుతుంది, వాళ్ళు చూడనే డ్రగ్స్ ఇస్తారు కావచ్చు అని చెప్పి వీళ్ళని నూకేసి బండి మీద ఎక్కి మళ్ళీ వాంతో పోయింది. మళ్ళీ వదిలిపెట్టలేవాడు. వీళ్ళు నెక్స్ట్ డే పోయిన తర్వాత మీరు కేసు బుక్ చేస్తారా, బుక్ చేయాలని చెప్పి మేము హేబియస్ కార్పస్ పిటిషన్ వేస్తాము అంటే అప్పుడు స్థానిక ఎస్ఐ వానికి ఫోన్ చేస్తే వాడు తీసుకొచ్చి బాజాప్తా పోలీస్ స్టేషన్ ముందు దించిపోయాడు. ఇప్పుడు అమ్మాయి జూనియర్ హౌస్లో ఉంది. ఇప్పుడు అమ్మాయి పరిస్థితి ఏంటి అంటే మొత్తం సైకో అయిపోయింది, డ్రగ్స్కు అడిక్ట్ అయ్యి మొత్తం సైకో అయిపోయింది. ఇక మొదటిసారి పోయిన అమ్మాయిని తీసుకొచ్చి కాలనీ వాసులు అందరూ కూడా ఏం జరిగింది ఏందని వాళ్ళ పేరెంట్స్ ప్రశ్నిస్తే ఆ అమ్మాయి చెప్పిన విషయం ఏంటంటే, ఫస్ట్ నన్ను ఒక ముస్లిం అమ్మాయి వచ్చి నన్ను ఫలానా వ్యక్తుల దగ్గర తీసుకుపోయినాక నాకు ఒక చాక్లెట్ ఇచ్చిండ్రు. ఆ చాక్లెట్ తిన్న తర్వాత నేను మత్తులోకి పోయినా. నెక్స్ట్ డే మళ్ళీ చాక్లెట్ ఇచ్చారు. దాంతో అది ఉండలేక నాకు దానికి అడిక్ట్ అయిపోయి నన్ను మళ్ళా నెక్స్ట్ 5 days తర్వాత మళ్ళీ తీసుకుపోయారు. తీసుకుపోయి నన్ను వీడియోలు చేసారు. నన్ను ఏ రకంగా శారీరకంగా ఎంత దోపిడీ అనో ఆ దోపిడీ చేశారు. దోపిడీ చేసి నువ్వు బయట పోయి చెప్తే నీ వీడియోలు బయటికి సర్క్యులేట్ చేస్తాము, మీ అమ్మా నాన్నని చంపేస్తాము, మీరు లోకల్ కాదు, మిమ్మల్ని ఎవ్వడు కాపాడలేడు, పోలీస్ అంతా మా వాళ్ళే, ఇది మేం చెప్పిందే నడుస్తుంది చెప్పి వదిలిపెట్టాక అమ్మాయి డ్రగ్స్కి అడిక్ట్ అయ్యి రెగ్యులర్గా పోవడం స్టార్ట్ చేసింది. పోయినాక రాను ఏం చేసిండు వీళ్ళు, నువ్వే కాదు మేము ఏ అమ్మాయిని చూపడితే ఆ అమ్మాయిని నువ్వు తీసుకొని రావాలి మా దగ్గరికి, మేము ఫలానా అమ్మాయిని టార్గెట్ చేస్తే ఆ అమ్మాయిని నువ్వు తీసుకొని రావాలి, తీసుకొని వస్తేనే నీకు డ్రగ్స్ ఇస్తాం, లేకుంటే నీకు డ్రగ్స్ ఇవ్వము, డ్రగ్స్ ఇవ్వకపోవడమే కాకుండా నేను ఈ విధంగా టార్చర్ చేస్తాం. ఈ ఒక్క అమ్మాయి చాలా మంది అమ్మాయిలు తీసుకుపోయింది. ఈ మొన్న వచ్చిన అమ్మాయిని తీసుకొచ్చి ప్రశ్నించిన తర్వాత ఆ అమ్మాయి దాదాపు 9 మంది అమ్మాయిల పేరు చెప్పింది. సార్ నేనే కాదు, ఇది నా ఒక్కదానికి సంబంధించిన ఇష్యూ కాదు, నేను చూసినప్పుడే నాకు తెలిసే దాదాపు 9 మంది అమ్మాయిలు అని చెప్పి 9 మంది అమ్మాయిల పేర్లు చెప్పింది. మనకు తెలిసి ఓన్లీ 9 మంది అమ్మాయిలే. ఇట్లా 100ల మంది అమ్మాయిలు ఇవాళ అమ్మాయిలను ఈ రాకెట్ తీసుకుపోయి అన్ని రకాలుగా వాడుకొని ఏ విధంగా ఇబ్బంది పడుతుందో ఆలోచించాల్సిన అవసరం. దీనికి సపోర్ట్ ఎవరు? పోలీస్. బాగా చెప్తా పోలీసులను తీసుకొచ్చుడు పోడు. ఎఫ్ఐఆర్లో ఇలా మేం చెప్తున్నాం, పేరెంట్స్ చెప్తున్నారు, ఆదిల్
అలియాస్ అజీజ్ అని ఏ ఎఫ్ఐఆర్లో కూడా వాళ్ళ పేర్లు ఆజిజ్ ఆదిల్ అలియాస్ అజీజ్ అని చెప్పి ఇక్కడ ఏ ఎఫ్ఐఆర్ పేరు లేదు. భాజపా అమ్మాయిల పేర్లు చెప్తున్నారు కానీ ఎఫ్ఐఆర్లో ఏ ఒక్క వ్యక్తి పేరు లేదు. ఇన్ని సంఘటనలు జరిగితే ఎఫ్ఐఆర్ చేస్తున్నారు, ఎఫ్ఐఆర్ క్లోజ్ చేస్తున్నారు, ఎఫ్ఐఆర్ చేస్తున్నారు, క్లోజ్ చేస్తున్నారు. ఒక్కరి మీద యాక్షన్ లేదు, ఒక్కరిని అరెస్ట్ చేయలే. ఒక పోలీస్ అధికారి అంటాడు ఇది కామన్. నీ ఇంట్లో నీ బిడ్డకో నీ చెల్లెకో అయితే కామన్ అనుకుంటావు నువ్వు. నీ ఇంట్లో నీ బిడ్డకో నీ చెల్లెకో అయితే నీ కామన్ అనుకుంటావు. నీ ఇంట్లో నీ భార్య పిల్లలందరూ క్షేమంగా ఉండాలి, బాగుండాలి, ఉండాల్సిందే. కానీ పరాయి అమ్మాయిలు మాత్రం పోవాలి. ఇది మీ ప్రవర్తి కాదు, మీ పాలసీ ఇది. దీనికి కారణం ఎవరు? వీళ్ళు పోయిన వెంటనే ఒక్కరిని పట్టుకొస్తారు. పట్టుకురాగానే ఎంఐఎం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఫోన్ చేస్తాడు, ఎంఐఎం పార్టీ కార్పొరేటర్ ఎవడో వస్తాడు, వాళ్ళని తీసుకొని వీళ్ళ ముందే తీసుకొని పోతాడు. వీళ్ళని మాత్రం పోలీసులను కూర్చోండి కౌన్సిలింగ్ చేస్తారు. ఏమని కౌన్సిలింగ్ చేస్తారంటే మీ అమ్మాయి మీకు వచ్చింది కదా, మీరు కంట్రోల్ చేసుకోండి. ఇది నీతి సూత్రాలు చెప్తారు వాళ్ళు పోలీస్. కారణమైంది పాత బస్తీలో హోంగార్డ్ కాంచలి ఉన్నత స్థాయి అధికారుల వరకు పోస్టింగ్లు కావాలంటే ఓవైసీ కనుసరణలో జరగాలి. ఈ పోస్టింగ్ల కోసమే ఈ అకృత్యాలు, అరాచకాలు, దోపిడీ, దొంగతనాలు, మానభంగాలు, డ్రగ్స్, గంజాయి ఇవన్నీ దందలు నడుపుకోవడానికి, ఈ విధంగా అత్యాచారాలు, హత్యలు, దొంగతనాలు చేయడానికి వాళ్ళకు ఫ్రీగా ఉండాలంటే వాళ్ళకు అనుకూలమైన పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళ దగ్గర వాళ్ళ ప్రాంతంలో ఉండాలి. కాబట్టి అటువంటి లిస్టు తయారు చేసి ఇవాళ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీ కొమ్ముగాసి వాళ్ళను అధికారులను ముఖ్యమంత్రులను కూడా బ్లాక్మెయిల్ చేసి అవసరం లేదు, వాళ్ళు సంకనకరానికి వీళ్ళు ఉన్నారు. వాళ్ళకి పోస్టులు ఇప్పించుకొని కొంతమంది పోలీస్ అధికారులకు అనేక వ్యాపారాల్లో భాగస్వామ్యం ఇచ్చి కమిషన్లు ఇచ్చి వాళ్ళ ఆర్థిక లావాదేవీల్లో సహకరించి ఆర్థికంగా పోలీస్ అధికారులు, పోలీస్ కానిస్టేబుల్తో సహా కొంతమంది వాళ్ళు ఆర్థికంగా బలపడే విధంగా చేసి వాళ్ళ అండతో ఇవాళ ఇటువంటి అకృత్యాలు జరుగుతున్నాయి. ఇవాళ ఇది ఒక్కటి కాదండి, ఇది ఒక్కరు ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు కాదు, ఇది వందల మంది అమ్మాయిలు వాళ్ళ డ్రగ్స్ అడిక్ట్ అయ్యి వాళ్ళ జీవితాలు మొత్తం సర్వనాశనం చేసుకుంటారు. వాళ్ళ వీడియోస్ అన్ని కూడా ఈ ఫాతిమా కొడుకుల దగ్గర ఉన్నాయి. ఎవరు రక్షించాలి వాళ్ళని? అంటే హిందూ అమ్మాయిలను, పశ్చిమ బెంగాల్ సంబంధించి అమ్మాయిలను ఈ విధంగా అరాచకాలకు, శారీరక దోపిడికి గురైనా కూడా ఇప్పుడు కూడా మాకు తుర్కోలో ఓట్లు కావాలి, ఎంఐఎం పార్టీ సపోర్ట్ కావాలని చెప్పి చూసే నాయకులు మీ బతుకు కాదు. ఆ బతుకది అవసరం లేదు మీకైతే. రాజకీయాలు ఉంటాయి పోతాయి. ఇది రాను ఒక్క ఓల్డ్ సిటీ పశ్చిమ బెంగాల్ అమ్మాయిలకే పరిమితం కాదు. ఇది రేపు మీ ఇంటి దానికి వస్తుంది, మా ఇంటి దానికి వస్తుంది. అప్పుడు బాగా తెలుస్తుంది. ఒక్క అమ్మాయి పోయింది, ఇద్దరు అమ్మాయిలు వేరు. ఒక్క అమ్మాయికి జరిగినప్పుడే పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకుంటే ఇవాళ మిగతా అమ్మాయిలు జరిగేది కాదు. ఇవాళ కొంతమంది ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు ఆత్మహత్య చేసుకున్నారు. ఇవాళ నేను చాలా మందితోని మా ఉమామహేందర్ మాట్లాడితే, సార్ ప్లీజ్ సార్ వదిలిపెట్టండి సార్, మేము బయటికి రాలేము సార్, మా అమ్మాయికి జరిగింది వాస్తవమే, మేము బయటికి వస్తే మా రాష్ట్రం ఇది కాదు, మా ప్రాంతం ఇది కాదు, ఇలా బతకడానికి వచ్చినాం, వాళ్ళు వచ్చి చంపేస్తారు సార్, పోలీసుల దగ్గర పోతే పోలీసు వాళ్ళు వాళ్ళకే సపోర్ట్ చేస్తుంది సార్, మా బతుకనేది సార్, మా అమ్మాయి జీవితం ఎట్లా ఖరాబ్ అయింది, మాకు ఇంకో అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి జీవితం ఎట్లా సార్? ఇది ఆవేదనగా, బాధగా అక్కడ ఉన్నటువంటి ఆ పశ్చిమ బెంగాల్ సంబంధించిన కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి విషయం ఇది.
ఇవాళ జువెనల్ హౌస్లో అమ్మాయి పరిస్థితి ఏంది అంటే కొట్టుకుంటుంది అమ్మాయి. ఇంట్లో పోతే పేరెంట్స్ కురుకుతుంది, అట్లా ఇంట్లో టీవీలో అలగొడుతుంది. మనకు తెలిసేది ఒక్క అమ్మాయి గురించే తెలుసు. ఒక్క అమ్మాయి ఏం చేస్తుందో తెలుసు, ఇద్దరు అమ్మాయిలు ఏం చేస్తుందో తెలుసు. ఇట్లా అమ్మాయి 9 మంది పేర్లు అమ్మాయి చెప్పిందంటే ఈ ఒక్క అమ్మాయికి 9 మంది పేర్లు తెలుసు అంటే ఇంకా ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు? మోడీ గారేమో నషా ముక్త్ భారత్ చేయాలని చెప్పి మోడీ గారు వస్తున్నారు. కానీ తెలంగాణలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడంటే నషా యుక్త్ తెలంగాణ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. వేదికలకు ఉపన్యాసం అవసరం లేదు. కరోనా జుట్టం దొరికితే ఇష్టపడతాం. నువ్వు దొరకబడతా కదా దొరకడానికి, నువ్వు దొరకబడితే దొరుకుతారు. దొరికితే ఇష్టపడడం అంటే వాళ్ళు వచ్చి నేను డ్రగ్స్ దందా చేస్తున్నా, అమ్మాయిని ఎత్తుకపోతున్నా అని చెప్తాడు. ఎవరొచ్చి ఇది 100 మంది అమ్మాయిల జీవితాలు సర్వనాశనమైనయాడా?